అంతకుముందు వీడియోలో ఒక డీమ్యాట్ అకౌంట్, ఒక డమ్మీ డీమ్యాట్ అకౌంట్, అదే వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ అంటాం కదా అది. అండ్ లైక్ చార్ట్స్ అనాలిసిస్కి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఏదో అకౌంట్ ఓపెన్ చేయాలని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్కి ఒక స్టాక్ గురించి మనకి A to Z అసలు ఏం చేస్తుందో తెలియడానికి, అండ్ దాని ఫినాన్షియల్స్ ఏంటి అంటే దాని ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాస్ వస్తున్నాయా, దాని కాంపిటీషన్స్ ఎవరు, ఓకే, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనకి ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. స్క్రీనర్, ఇంకోటి టిక్కర్ టేప్, మార్కెట్ మోజో, ఈ 3 చాలా మంచి వెబ్సైట్స్. దీంట్లో మనకు స్టాక్ నేమ్ ఇవ్వగానే ఆ కంపెనీ గురించి A to Z ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అసలు ఏం చేస్తుంది కంపెనీ, దాని కాంపిటీటర్స్ ఎవరు, అసలు దాని గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్స్ ఎంత, దాని మార్జిన్స్ ఎంత, ఓకే, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తాయి మనకి. కంపెనీ సంబంధించిన మీటింగ్స్లో ఏమి జరుగుతున్నాయి, ఓకే, దానికి సంబంధించిన మీటింగ్స్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఎవ్రీథింగ్. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక 3 monthsకి ఒకసారి ఎలా పర్ఫామ్ చేసిందనే ఫినాన్షియల్ డేటా అంతా ఇక్కడే దొరుకుతుంది అనమాట. ఈ వెబ్సైట్ యూజ్ చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్కి డిసైడ్ అవుతాం మనం. ఓకే, ఈ వెబ్సైట్ యూజ్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ మనకు రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఈ ఫినాన్షియల్ డేటా ఏదైతే దొరుకుతుందో ఈ డేటా యూజ్ చేస్తే మనం స్టాక్ అనేది కొనాలా వద్దా అని డిసైడ్ అవుతాం అనమాట. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ అంటారు. నేను చెప్పిన వెబ్సైట్స్ కంపల్సరీగా ఓపెన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, స్క్రీనర్, మార్కెట్ మోజో, టిక్కర్ టేప్. దీంట్లో అన్ని ప్రీమియమ్స్ ఉంటాయి, అన్నీ కొనక్కర్లేదు, జస్ట్ ఫ్రీగా యూజ్ చేసుకుంటే చాలు. అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి.